కాదు ఆ పోషమ్మ గారికి వెళ్ళి కలుపురి వీడికి వెళ్ళి కలుపురు ఎవరు చిల్లర పనులు డాక్టర్ అన్ని పూర్తి అడ్డం అడ్డం పని చేస్తే మళ్ళీ మాకు అక్కడ ప్రాబ్లం ఒక్క పని చేసి మాకు ఏది అడ్డుండి బిడ్డ అంది అన్న కూర్చో నువ్వు అడిగాను కదా సెక్రటరీ సార్ గుడి చైర్మన్లు వారి గుడి ఇప్పుడు ప్రాధాన్యత ఇక్కడ వాడవారు వాళ్ళ భార్యలు భర్తల కొడుకులు ఎవరో కుటుంబస్తులు కడిగాం కదా ఇంతకంత ఇక్కడ మహిళా సంఘం కదా వాడకట్టు ఉండరే అర్థపడి మన సంఘం భారీ అవతలేదు భాస్కర్ శంకర్ మండల ఈ లక్షలతోటి ఎస్సీ సబ్ ప్లాన్ కింద నిధులు మంజూరు చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మన అంబార్పేట గ్రామం మరియు అంబేద్కర్ కాలనీ వాసుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అడగగానే ఎస్సీ కాలనీకి గతంలో కూడా అన్నగారు ఎలక్షన్కు ముందు ఎస్సీ కమ్యూనిటీ హాల్కు కూడా మనకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అప్పుడు మనము శంకుస్థాపన కూడా చేసుకున్నాం. కొన్ని కారణాల వల్ల అటు ప్రారంభించుకోలేం. దానికి కూడా అన్నగారు పిలిచి మర్చిపోయినా కూడా మళ్ళీ ఆ యొక్క కమ్యూనిటీ హాల్కు కూడా మన అంతర్గామ సర్పంచ్ నారాయణ తోటి మళ్ళీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసము లెటర్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని నేను మర్చిపోయినా కూడా అన్నగారు గుర్తు చేసి మళ్ళీ నిధులు మంజూరు చేయించడానికి చొరవ తీసుకున్నారు. అదేవిధంగా మెయిన్ రోడ్డుకు ఉన్నటువంటి సమస్య డ్రైన్ అనగానే అన్నగారు అడిగిన దానికంటే ఎక్కువ నిధులు మంజూరు చేయడం జరిగింది.
కొన్ని కారణాల వల్ల సార్ నా కొలతలు కరెక్ట్ లేక అక్కడికి వెళ్ళి ఇందాక మా గ్రామ పెద్దలు చెప్పినట్టు డ్రైన్ అనేది పూర్తిగా కావడం లేదు కాబట్టి అది పూర్తిగా సంపూర్ణంగా ఈ వర్క్ ను కంప్లీట్ చేసే విధంగా నిధులు మంజూరు చేయవలసిందిగా గ్రామ ప్రజల తరపున కాలనీ వాసుల తరపున నేను ప్రత్యేకంగా కోరుతున్నా సార్. అంబార్పేట కనబడుతుండే ఇప్పుడు ఆ అర్బన్ పార్క్ తోటి అన్నగారి చొరవ వల్ల అర్బన్ పార్క్ అంబార్పేటకు తీసుకురావడం వల్ల మన గ్రామం అనేది చాలా మందికి జగిత్యాలలో సుపరిచితం అయిపోయింది. దీనికి కారకులైనటువంటి మన ప్రియతమ నాయకులు ఎంతో మందికి చూపునిచ్చినటువంటి ప్రదాత అంబార్పేట అభివృద్ధికి ఎంతో సహకరించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారికి మరొకసారి మన గ్రామ ప్రజల తరపున మా ఎస్సీ కాలనీ అంబేద్కర్ యువజన సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంబార్పేట గ్రామంలో డ్రైను మరియు రోడ్డు భూపూజ కార్యక్రమానికి వచ్చే సందర్భంగా సభాధ్యక్షత వహించిన తాజా మాజీ సర్పంచ్ ఎలక్ట్రిసిటీ వివిధ పోలీస్ అధికారులందరికీ చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతర్గామ కొట్రి కాలనీ చుట్టుపక్కల గ్రామాల నుంచి పొలాస నుంచి వచ్చిన లక్ష్మీపూర్ నుంచి వచ్చిన మా గ్రామ నాయకులకు ఇంకా చాలా గ్రామాల నుంచి వచ్చిన తిప్పనపేట పోతే చాలా అందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అన్ని వర్గాల వరకు మర్చిపోతే ఏమనుకోవద్దు. అందరికీ కూడా నమస్కారం. అంబార్పేట వేరు అంతర్గామ వేరే కాదనుకోకుండా అంబార్పేట ఎట్లయితే అంతర్గామ తట్టినీళ్ళు పుట్టినీళ్ళు అవుతుందో అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు. కొండగట్ట అంజనాకు ఎంటికలు ఇచ్చినాక తర్వాత జుట్టు తీసుకున్నది ఈ అంబార్పేట వెంకన్న దగ్గరనే. అంటే చిన్నప్పటికెళ్ళి నాకు బుద్ధి తెలిసినప్పటికెళ్ళి నాకు ఈ గ్రామంతో అనుబంధం, ఇక్కడి పెద్దలతోటి కూడా ఎంతో సత్సంబంధాలు ఉండే. మరి ఇప్పుడు ఇక్కడున్న యువత కూడా నాతో అన్ని విధాలు సహకరించారు. రాజకీయాలకు వచ్చినాం, ఓటములు గెలుపులు ఇవన్నీ జరిగినాయి. నేను నా వాడిగా చూసుకున్నారు. అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఒక 5 లక్షలు చేసి ఫస్ట్ ఇప్పుడు చాలా చందాలు వస్తున్నాయి. గుట్ట మీదకి ఫస్ట్ రోడ్ నేనే ఇచ్చిన. అప్పుడు శ్రీనివాస్ తమ్ముడు సర్పంచ్ ఉండే. సో ఈ రకంగా మనకు ఎక్కడ అవకాశం వచ్చినా కానీ అంబార్పేటను అభివృద్ధి చేయాలని చెప్పి ఆ గుడి కోసం మీరు ఇంటింటికి చందాలు వేసుకున్నారు. అంతర్గావాళ్ళు ఇంటింటికి చందాలు ఇచ్చారు. జగిత్యాల చాలామంది ఇచ్చారు. పెద్దలు జితేంద్రరావు గారు నిలబడ్డారు. మరి వారితో పాటు నేను కూడా కుటుంబ సభ్యుల్లాగా మీ ఇంటి వాళ్ళలాగా ఉండి కళ్యాణ మండపం మాటన్నం చేసినాం. అదేవిధంగా చాలా కొందరికి చిన్నగా అనిపిస్తుంది కావచ్చు, మన అడవిని అభివృద్ధి చేసుకోవడం అనేది చాలా పెద్దది నగరవనం అనేది. ఇది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నగరాలకు దగ్గర అడవులు అంతరించిపోతున్నాయి, అసలు చిన్నపిల్లలకు అడవులు అంటే తెలుస్తలేదు, జంతువులు అంటే తెలుస్తలేదు అని చెప్పి నిర్ణయం తీసుకుని మన తెలంగాణ రాష్ట్రానికి 16 చోట్ల 2 కోట్లు ఇస్తే మొట్టమొదలు 1,40,00,000 వాడుకునేది ఎవరా అంటే మన జగిత్యాల నగరవనం అంబార్పేట అని చెప్పి సందర్భంగా మరి అది చేసినప్పుడు కొంత చుట్టుపక్కల రైతన్నలకు కొద్దిగా ఇబ్బంది అయింది. అయినప్పుడు కొద్దిగా బాధపడ్డారు, సహకరించారు. మీ నాయకులకు అందరు కూడా ధన్యవాదాలు. కొద్దిగా మనసు కూడా నొచ్చుకున్నారు. కానీ నేను ఆ కుటుంబ సభ్యులు లెక్క తల్లిదండ్రులను అప్పుడప్పుడు పిల్లగాళ్ళు అలగరా కోపగలరా గట్టడే అనుకుంటున్నాను ఎవరైనా అన్నగా. ఆ రకంగా అందరితో సమన్వయించుకుంటూ పోతూ ఉంటాం. రాజకీయంలో ఉన్నప్పుడు అడుగుతారు వాళ్ళు రేషన్ కార్డు రాలేదంటారు, రాలేదనగానే ఇక వాళ్ళకి పని పెట్టుకొని దాన్నే చేస్తారు. మరి ఇవాళ ఇంత చిన్న ఊర్లే కొత్త 89 రేషన్ కార్డు 196 రేషన్ కార్డులు వచ్చినాయి. కొత్త 196 రేషన్ కార్డులు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే దొడ్డు బియ్యం తినలేక సన్న బియ్యం కొనలేక చాలా ఇబ్బంది పడ్డారు. మరి అటువంటి సందర్భాల్లో ఇంటింటికి సన్న బియ్యం ఇచ్చుకుంటూ కొత్త 196 రేషన్ కార్డులు ఇచ్చి పాత ఉన్న వాళ్ళకి జర పిల్లలు పుడతారు కదా అవి కూడా పెంచుకుంటూ వాళ్ళకు 89 మందిని అడిషన్ చేసి అంటే దగ్గర ఏం లేకున్నా కానీ ఇంటికి 3 వేసుకున్నా కానీ 200 అంటే ఒక 600 మంది ఇదో 100 700 మందికి నెలకు 6 కిలోల బియ్యం అదనంగా మన అంబార్పేటలో అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మన వాళ్ళంతా పేద బంగ్లాలు కొద్దిమందికి ఉంటాయి, పేద భూసాలు కొద్దిమంది ఉంటారు. చిన్న ఇండ్లు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంది. ఇవాళ కరెంటు కట్టే అవసరం లేకుండా మీ అందరు కూడా 200 యూనిట్ల ఫ్రీ అయిందా? ఏ వెంకట అయితే చేయలేవటాయి అయిందా? మరి మంచిగా మీకు రావట్టు కనబడాలి. చాలా మంది రాబడుతున్నారు, సంతోషం. రైతు భరోసా కూడా వచ్చింది. మరి ఈ గ్రామాల్లో రోడ్ల విషయంకి వస్తే ఇవాళ అడుగుతారు కావచ్చు, ఇంకా కొద్దిగా రోడ్డు కావాలని మా సోదరుడు అడిగిండు, మంచి మిత్రుడు అడిగిండు. కానీ గిన్ని రోడ్లు ఈ 10 ఏళ్ళల్లో
ఈ 11.5 ఏళ్ళలో అయినా రోడ్లు అయినాడన్నా పోయిన 40-50 ఏళ్ళలో అయినాయా? ఎందుకంటే మీ తోబుట్టు అసలుంటుంది ఎప్పటికైనా నాకు ఆలోచన ఉంటుంది చెయ్యాలే. ఇప్పుడు కూడా కొన్ని ఇచ్చి ఇక్కడ కలపాలని చెప్పి మాకు వచ్చిన తప్పకుండా చేసుడే, చేయకపోయి ముచ్చట్లేదు. తాటిపల్లి రోడ్డు కావచ్చు, ఇవన్నీ చేద్దాం. మీరందరూ కూడా చూస్తున్నారు, కలవట్లయితున్నాయి. అతి ప్రాధాన్యమైన రోడ్డు. రేపటి నాడు ఈ బైపాస్ అయితే కూడా ఇబ్బంది కావద్దని చెప్పి, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి నేషనల్ హైవే జాతీయ రహదారి వాళ్ళకు అది చాలా ముఖ్యం. మీరు చిన్న అడుగుతున్నారు. రేపటి నాడు పెద్ద రోడ్ అయినాక పోంగా రాగా చాలా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతర్గామ కావచ్చు, అంబార్పేట 2 చోట్ల కూడా అండర్ పాస్ చేయాలని చెప్పి కోరడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కూడా గ్రామస్తుల తరఫున మన గౌరవ ఎంపీ గారికి లెటర్ ఇవ్వండి. ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఉండాలి. ఎలక్షన్లు అయిపోయాక బజార్ కుక్కర్ దొరికినట్టు సెల్ ఫోన్లలో అదొకటి పెట్టుకుంటా రోడ్ల మీద దొరుకుంటా మాట్లాడుతుంటారు. ఇవాళ మనం పట్టించుకోవద్దు. అంతకుముందు రోడ్ పంట దొరికి ఇప్పుడు ఫోన్లలో దొరుకుతున్నారు. ఇది నడుతూ ఉంటుంది. అదంతా మనం పని చేసుకోవాలి. అందుకని రాజకీయాలకు అతీతంగా ఎంపీ గారి దగ్గర కూడా అప్పుడప్పుడు పోయినాం, ఢిల్లీకి కూడా పోయినాం. ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం రోడ్డు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్నా అంటే నడుతుందా? పనులు కావాలి మనకు. కాబట్టి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఎలక్షన్లు అయిపోయినట్టు మన రాజకీయాలు మర్చిపోవాలి. ఎవరో ఆడికలు ఫోన్ చేసి ఎక్కిస్తారు, వీళ్ళు మాట్లాడతారు, మా తమ్ముళ్ళని రికార్డు చేయమంటారు. ఇవన్నీ నడుతూనే ఉంటాయి. బాగా అలవాటు అయిపోయింది. చిన్నప్పటికెళ్ళి చూసినాయనే ఇవన్నీ. అందుకోసం మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, అంబారిపేట అనే గ్రామం ఊరు కింద ఊరు శివారు కలిసి ఉన్నది. అలా నా తోటనైతే పురా కలిసి ఉన్నది. నేను పక్కనే ఉన్నది. మీకు నాకు 30 కిలోమీటర్లు దూరంలో గిట్ట నడిచి టూరికి రావచ్చు. కాబట్టి నిరంతరం మీ సేవలో ఉంటాం. ఒక్క అభివృద్ధే కాదు, కుటుంబ సభ్యుల్లాగా మీకు తహసీల్దార్ గారితో పనున్నా, ఎంపీడీతో పనున్నా, డాక్టర్ అమ్మతో పనున్నా, పోలీస్ స్టేషన్ పనులు ఎక్కువ పడద్దని చెప్పి ఆకాంక్షిస్తూ మరి నేను మీకు ఎట్లా వెళ్ళాలి అందుబాటులో ఉంటా. మరి ఇంత ఇక్కడ మనకు మంచిగా పచ్చదనం అయింది, రోడ్ మంచిగా అయింది, పోషమ్మ అయింది. ఎక్కడెక్కడ దావత్లు అవుతున్నాయి, సరే ఫైటింగ్లు అవుతున్నాయి. మా ఎస్ఐ కుమారస్వామి గారికి అదే పని ఉండేది. ఎక్కడ ఉన్నారు ఎస్ఐ గారు? ఉన్నారా? అన్నట్టు అప్పుడప్పుడు మా గంగారు గారికి వాళ్ళు బిజీ ఉంటున్నారు. అది కాకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా మా సిస్టర్ అమ్మలు ఉన్నారు, ఆశమ్మలు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. తప్పకుండా అన్ని విధాల మీకు అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరి సహకారం తీసుకొని, అధికారుల సహకారం తీసుకొని చేస్తాం. చేసే మంచి పనులు అన్నీ కూడా మా మీడియా మిత్రులు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా నేను చేసే మంచి పని వేలాది మంది, లక్ష మందికి చేరవేస్తున్న మా పాత్రికేయ మిత్రులకు అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మ సీటమ్మ